సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమని, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి పూర్తి స్థాయిలో పనిచేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. నీలం మధు ముదిరాజు గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ మెదక్ గడ్డ అని, ఈ గడ్డపై తనకు మెదక్ ఎంపీ సీటు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతి ఇస్తామని నీలం మధు ముదిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, జిన్నార మండల ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీపీలు హాజరయ్యారు. డెవలప్మెంట్ అయితే మాకు సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయని, కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా హార్డ్ వర్క్ చేసి ఈ రోజు నుంచి అందరం కూడా మరి మతదారుల గెలుపు కోసం అడుగులో అడుగు వేసి మరి ముందుకు కదిలి ఒక పెద్ద మరి మెజారిటీతో అందరికంటే ఎక్కువ మెజారిటీతో, ఎందుకంటే ఈ పటాన్చెరులో ఇది పెద్ద కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇందులో బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క దగ్గర నా మీద నమ్మకంతో ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషం. ఎందుకంటే నా పూర్వజన్మ సిద్ధించుకుంటున్నా ఈ జిల్లా ఇందిరమ్మ జిల్లా. ఇందిరమ్మ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన జిల్లా ఇందిరమ్మ జిల్లా. ఆ జిల్లాలో ఒక పేదింటి బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు అన్ని వర్గాల మద్దతు తీసుకొని ఒక నీలం మధుకు టికెట్